సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దీని రూట్స్ అనే మనం కలెక్ట్ చేసుకుని డ్రై చేసుకుని ఈ పౌడర్ ని డైలీ ఎర్లీ మార్నింగ్ హనీతో కానీ లేకపోతే వాటర్ తో కానీ మిక్స్ చేసుకుని ఇంటేక్ చేయడం వల్ల ఆస్మా అనేది క్యూర్ చేసుకోవచ్చు జనరల్ గా. అలాగే ఫ్లవర్స్ దీనికి వచ్చిన ఫ్లవర్స్ తీసుకుని ఆయిల్ ప్రిపేర్ చేసుకుని ఫేస్ అప్లై చేసుకోవడం వల్ల డాండ్రఫ్ అనేది ఇచ్చింగ్ అనేది కూడా మనం జనరల్ గా క్యూర్ చేయొచ్చు. దత్తూరా వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అలాగే దత్తూరా లీవ్స్ వచ్చేసి మనకి ఎక్కడన్నా ఇన్ఫ్లమేషన్ కానీ పెయిన్ కానీ కాజ్ అయినప్పుడు ఈ దత్తూరా లీవ్స్ అనేవి తీసుకుని అక్కడ పెట్టి ఏదైనా గుడ్డ చుట్టూ పెడితే కనుక ఆ పెయిన్ అనేది మనం రిలీవ్ చేయొచ్చు. అలాగే మనకి చిన్న యాక్ని కానీ చిన్న చిన్న మచ్చలు ఏమన్నా ఉన్నప్పుడు ఇది అనేది శుభ్రంగా నూరేసుకుని ఈ సబ్స్ట్రాక్ట్ ని మనం అక్కడ ప్లేస్ చేయడం వల్ల మనం న్యాచురల్ గా యాక్ని అనేది ప్రివెంట్ చేయొచ్చు. Treat the ulcer. There are so many traditional medicinal plants are available, and there are so many plants. Ulcers అనేవి ఎందుకు వస్తాయంటే యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అయిపోవడం వల్ల, NSAIDs డ్రగ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల, లైక్ ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్ ఇలాంటి డ్రగ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల, కంటిన్యూస్ గా లాంగ్ టర్మ్ గా తీసుకోవడం వల్ల అల్సర్స్ అనేవి కాజ్ అవుతాయి. అలానే స్పైసీ ఫుడ్స్, ఆల్కహాల్ ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల, ఎక్సెసివ్ స్మోకింగ్ అనేది చేయడం వల్ల, అలానే స్ట్రెస్ కండిషన్ లో ఎక్కువగా ఉండడం వల్ల అల్సర్స్ వచ్చే కండిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఒకవేళ అల్సర్స్ ట్రీట్ చేయకుండా వదిలేయడం వల్ల ఇంకా ఎక్కువగా సీవియర్ కండిషన్ వస్తుంది. సో అది రాకుండా ముందే మనం ట్రీట్ చేయాలి. ఫస్ట్ ఫెన్నెల్, ఇది తెలుగులో సోపు అంటారు. దీని యొక్క సినోనిమ్ వచ్చేసరికి ఫెన్నెల్ ఫ్రూట్ కానీ ఫ్రంటస్ ఫొలిక్యులం అని కానీ అంటారు. సో ఇది ఏ పార్ట్ నుంచి వస్తుందంటే కనుక ఇట్ ఈస్ అప్లైడ్ ఫ్రమ్ ది డ్రైడ్ రైప్ ఫ్రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఫొలిక్యులం వల్గారే. సో ఈ ఫొలిక్యులం వల్గారే అనే ప్లాంట్ నుంచి ఈ డ్రగ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఫ్యామిలీ వచ్చేసరికి అంబెలిఫెరాe. దీని యొక్క మెయిన్ యూజ్ వచ్చేసరికి మనకి ఆహారం అదుపులో రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక టీ స్పూన్ తీసుకుని మనం నవ్వినట్టయితే మన డైజెషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అండ్ ఆల్సో దీన్ని మనకి సువాసన పరంగా ఫ్లేవర్గా యూజ్ చేస్తారు. తర్వాత మనకి తగ్గించినప్పుడు కూడా దీన్ని నానబెట్టుకుని వాటర్ అనేది తాగుతుంటారు. దాని తర్వాత మనం బిర్యానీ కోసం కూడా మాట్లాడుతున్నాం. సో ఈ బిర్యానీ ఏంటంటే కనుక దీని సినోనిమ్ వచ్చేసరికి పైపర్ నైగ్రమ్ అంటారు. సో ఇది కూడా ఇట్ ఈస్ అప్లైడ్ ఫ్రమ్ ది డ్రైడ్ రైప్ ఫ్రూట్స్ ఆఫ్ ది ప్లాంట్ పైపర్ నైగ్రమ్. సో దీన్ని ఫ్రూట్స్ ద్వారా తీసుకుంటారు. దీని యొక్క ఫ్యామిలీ వచ్చేసరికి పైపరేషియే. ఇంచుమించు మేము మా స్టాఫ్ అందరం కలిసి 200 పైగా మెడిసినల్ ప్లాంట్లు కలెక్ట్ చేసి దాని ప్రకారం అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. చాలామంది ఈ రోజులని అల్సర్ తోటి, డయాబెటిక్, బీపీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మోడర్న్ విధంగా వీటిని ఎలా కలెక్ట్ చేసి ఆ విధంగా ఏ విధంగా తయారు చేసేయాలని మేము పిల్లలకి చెప్పడం జరిగింది. అంతేకాదు సరౌండింగ్స్ చుట్టుపక్కల ఉన్న స్కూల్ నుంచి కూడా మన పిల్లల్ని గ్యాదర్ చేసి మేము వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎంతో చక్కని అవకాశం ఇచ్చినటువంటి ఆదర్శ కాలేజ్ చైర్మన్ గారికి, కనకరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రకృతి మనకి ప్రసాదించిన న్యాచురల్ డ్రగ్స్ అంటే ప్రకృతి మనకి ఎన్నో డ్రగ్స్ ఇచ్చింది, వేలాది డ్రగ్స్ని. ఆ డ్రగ్స్ అన్నీ కూడా మనం ఓల్డ్ ప్రాక్టీస్లో చేస్తాం. ఎందుకంటే తేనె కానీ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మనం మెడిసిన్కి వాడుతుంటాము. అయితే మోడర్న్ ప్రాక్టీస్లో ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ఎన్నో రకాలైన మెడికల్ డివైజెస్ వచ్చినాయి, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. వాటి ద్వారా ఉత్తమమైన డ్రగ్స్ని ఎలా తయారు చేయడం అంటే 2 రోజులు సెమినార్ పెట్టాము. అందులో మొదటగా ఈరోజు సెమినార్లో ఏంటంటే ఇనాగ్రల్ సెషన్ జరిగింది. వాళ్ళు ఎందుకు పెడుతున్నాము, దీని ఉద్దేశం ఏంటి, స్టూడెంట్స్ ఏ విధంగా అప్గ్రేడ్ అవుతారు అనేది అందరూ కూడా చెప్పారు. అలాగే ఈ యొక్క సెమినార్లో దాదాపు 200 ఔషధాల గురించి, ఏ మొక్కల నుంచి ఏ కెమికల్స్ వస్తాయి, దానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడున్న ఎక్కువ ప్రాబ్లం డయాబెటిక్ ప్రాబ్లం ఉంది. అలాగే అందరికీ కూడా అరగడం లేదు, ఎందుకంటే స్పైసీ ఫుడ్ వల్ల. ఈ స్పైసీ ఫుడ్ తినేవాడు ఏ విధమైన మనం మెడిసిన్స్ వాడితే, న్యాచురల్ మెడిసిన్స్ వాడితే ఈజీగా ఉంటుంది. అవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలు అందరికీ చెప్పాలని స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్క టీం కింద తయారవి ఏ జబ్బుకి ఎలాంటి మెడిసిన్స్ వాడితే అది ఏ విధంగా దొరుకుతుందని అందరికీ డిమాండ్ చేశారు. ఇప్పుడు దాకా కొత్త పిల్లలు హై స్కూల్లో ఉన్న జూనియర్ కాలేజ్, హై స్కూల్ పిల్లలు అందరూ కూడా అందరికీ అవగాహన అయ్యేలా చెప్పారు. అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిల్లలు కూడా వస్తారు. వాళ్ళకు కూడా ఈ యొక్క మన ప్రకృతి ఇచ్చిన మెడిసిన్స్ ఏంటి, వాటి నుంచి మనం ఏ విధమైన ఆరోగ్య సమస్య నుంచి బయటపడచ్చు, ఇప్పుడు కొత్త తరానికి ఏ విధంగా మనం న్యూ ప్రాక్టీసెస్ ఏంటి. ఎందుకంటే మనం ఎవరైనా సరే ఇది కలర్లో రుపుతాము, రుబ్రోల్లో రుపుతాం, ఇలా చేస్తే మెడిసిన్ అయిపోతుందని చెప్పు. అలా కాకుండా ప్రస్తుత కాలంలో ఈజీగా ఇంకా బాగా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కొత్త రూపంలో మెడిసిన్స్ ఎలా తీసుకోవచ్చు, ఎక్కువ మందికి ఈ మెడిసిన్స్ని
సొసైటీకి ఏ విధంగా సెమినార్ రేపు కండక్ట్ చేస్తాము. ఆ సెమినార్కి ఎమినెంట్ కాగ్నిటివ్లో ఉన్న 3 డాక్టరేట్స్ వస్తున్నారు. 3 కూడా, ఒక ఆయన డాక్టర్ బాలకృష్ణ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఒక ఆయన అంకం చౌదరి గారు ఆయన శ్రీనివాస కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన వస్తున్నారు, అలాగే డాక్టర్ భానుకిరణ్ అని తను గీతం కాలేజ్ నుంచి వస్తున్నారు. వీళ్ళు 3 కూడా డాక్టరేట్స్ ఇన్ కాగ్నిటివ్ అంటే ప్రకృతి ప్రధానమైన ఈ యొక్క మెడిసిన్స్ మీదే వాళ్ళు అధ్యయనం చేశారు కూడా. డాక్టర్ భానుప్రకాష్ అయితే ఇది పిహెచ్డి ఫ్రమ్ బెనారస్ యూనివర్సిటీ. బెనారస్ యూనివర్సిటీ అంటే ఫార్మసీకి ఇండియాలో ఫస్ట్ ఫార్మసీ బ్రాంచ్ పెట్టిన ఏకైక విశ్వవిద్యాలయం బెనారస్ యూనివర్సిటీ అన్నమాట. మా అదృష్టం ఏంటంటే ఆ బెనారస్లో పిహెచ్డి చేసిన భానుకిరణ్ ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇక్కడే మన దగ్గరే బీఫామ్ చదివి మన దగ్గరే గేట్ ర్యాంక్ కొట్టి మన దగ్గర నుంచి ఎంఫామ్ అక్కడ చేసి డాక్టరేట్ అక్కడ చేసి ఇప్పుడు గీతం కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నాడు. ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, జి కొత్తపల్లి. సో వీఆర్ ఆర్గనైజింగ్ అండ్ 2 days workshop on the herbal medicine, novel approaches in herbal medicine in modern uses, so challenges, standardization and formulation. సో హెర్బల్ మెడిసిన్ అనేది మనకి ఓల్డెన్ డేస్ నుంచి మనం యూజ్ చేస్తున్న ప్రాక్టీస్. మెడిసిన్ అనేది మనకి ఓల్డెన్ డేస్లో ఏ మెడిసిన్ యూజ్ చేస్తున్నారు, దాంట్లో ఉన్న మెడిసిన్ని ప్రజెంట్ దాంట్లో ఏ విధంగా దీన్ని మోడర్న్ మెడిసిన్ కింద కన్వర్ట్ చేయాలి అనే టాపిక్ మీద దాన్ని పిల్లలకి ఒక అవగాహన అనేది కల్పించడం అనేది ఇందులో జరుగుతుంటుంది. సో ఎమినెంట్ ప్రొఫెసర్స్ అనేవాళ్ళు రేపు 3 ప్రొఫెసర్స్ అచ్యుత్ కుమార్, తర్వాత బాలకృష్ణ, నెక్స్ట్ భానుకిరణ్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మనకి వచ్చి వీళ్ళకి ఏ విధంగా దాన్ని స్టాండర్డైజేషన్ చేయాలి, తర్వాత నెక్స్ట్ దాన్ని ఫార్ములేషన్ ఏ విధంగా చేయాలి, ఛాలెంజెస్ ఏమన్నా వీటన్నిటి గురించి సవివరంగా వాళ్ళకి అందరికీ తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా గోకవరం కాలేజీ, గోకవరం నుంచి స్కూల్స్, కామరాజపేట స్కూల్స్, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రతి స్కూల్ నుంచి కూడా విద్యార్థులందరూ కూడా విరివిగా పాల్గొని అందరూ కూడా దాని యొక్క మొక్కల యొక్క ఔషధ గుణాల యొక్క నుంచి అవగాహన అనేది కల్పించడం జరిగింది.